నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రీయ పోషణ మాసంను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమాధికారి సక్కుబాయ్ ఆదేశించారు. పోషణ మాసం కార్యక్రమాలను నిర్దేశించబడిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మొదటి వారంలో రక్తహీనత అనే అంశం ఆధారంగా పిల్లల కోసం రక్తహీనత శిబిరాలను ఏర్పాటు చేయాలని, యుక్త వయస్సులో ఉన్న కిషోర బాలికలకు రక్తహీనత శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, విద్య మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కోరారు. రెండవ వారంలో భాగంగా గ్రోత్ మానిటరింగ్ ప్రధాన అంశంగా పెరుగుదలపై పర్యవేక్షణ నిర్వహించాలని, అతి తీవ్ర లోప పోషణ పిల్లలపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. మూడవ వారంలో అనుబంధ ఆహారం ముఖ్యమైన అంశంగా 6 నెలల లోపు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం కొనసాగింపు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, తల్లిపాల ప్రాముఖ్యతపై కుటుంబాలలో అవగాహన కలిగించాలని వివరించారు. అదేవిధంగా 4వ వారంలో పోషణ్ భీ పడాయి భీ ముఖ్యమైన అంశంగా పిల్లలకు పోషణతో పాటు విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను, లెర్నింగ్ కార్నర్లను ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా 5వ వారంలో గుర్తించిన వివరాలను మెరుగైన సాంకేతిక కోసం NHTS పోషణ్ ట్రాకర్ యాప్లలో పొందుపరచాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతిజ్ఞ నిర్వహించి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటించాలని, స్థానికంగా దొరికే ఆహార పదార్థాలతో పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే పద్ధతులు తెలియపరచాలని, పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను పాఠశాలల్లో, కళాశాలల్లో సెమినార్లు మరియు వర్క్షాప్లు నిర్వహించాలని చెప్పారు. అన్ని కార్యక్రమాలను నెల రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం నిర్వహించి పోషణ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.